మరికొద్దిసేపట్లో సీఎల్పీ భేటీ జరగనుంది. హైటెక్ సిటీలోని ఒక హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించబోతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు చేయనున్నారు. అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని నేతలు సన్మానించనున్నారు. ఈ సమావేశంలో దీనికి సంబంధించి ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరికొద్దిసేపట్లో సీఎల్పీ భేటీ జరగనుంది. హైటెక్ సిటీలోని ఒక హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు మాటలు మాట్లాడి లోపలికి వెళ్ళిపోయారు. మెయిన్గా స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించబోతున్నట్లుగా సమాచారం. ఇక అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా కసరత్తు చేయబోతున్నారు. అలాగే ఈ మధ్య నియమితులయ్యారు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్. ఆయన్ని నేతలు సన్మానించనున్నారు. ఈ సమావేశంలో మరికొద్దిసేపట్లో సమావేశం స్టార్ట్ కానుంది. సో కొద్దిసేపటి క్రితం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. నీకు ఉదయం ఆలేరులో కూడా చెప్పిన 8,888 అమృత్ 2 స్కూల్ స్కీమ్ కింద వచ్చినట్టు నీ దగ్గర పురపాలక శాఖ మంత్రిగా ఆధారాలు ఏమైనా ఉంటే, నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయినా ఉంటే ఆ లెటర్ చూపి, ఆ లెటర్ చూపించిన తర్వాత మాట్లాడు. రెండవది, నీవు మా ప్రభుత్వం ఏర్పాటు కాకముందు, నేను మినిస్టర్ కాకముందే మీరు టెండర్లు పిలుచుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు టెండర్ పిలవద్దు. కోడ్ ఉన్నప్పుడు ఈయన మనసులో గజా కన్స్ట్రక్షన్ అని సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ బినామీ 10 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళు జైల్లో ఉన్న రామలింగరాజు కొడుకుని బినామీగా పెట్టి దోసుక తిని ప్రపంచంలో తెలుగువారి ఇజ్జత్ తీసిన రామలింగరాజు కొడుకు నీకు రైట్ హ్యాండ్. ఆయన గజా కన్స్ట్రక్షన్, ఆయన కాంట్రాక్టర్ కానే కాదు, వారి పేరు మీద కంపెనీ పెట్టి ఆయనకు ప్యాకేజు. కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినావు. నువ్వు చిన్నపిల్లని కాదు, 10 ఏళ్ళు మినిస్టర్గా పనిచేసినావు. కేంద్రంలో నీకు 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు పేపర్ తీసుకురా. పేపర్ తీసుకొచ్చి చూపి దేనికైనా సిద్ధమే మేమందరం. అది ఇప్పటిదాకా మనం చూసాం కోమటిరెడ్డి స్పందన. ప్రధానంగా అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ ఏవైతే విమర్శలు చేశారో 8,888 కోట్ల అవినీతి జరిగిందని, వాటికి సంబంధించి లెక్కలు తీసుకురండి, కావాలంటే ప్రూవ్ చేయండి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి, అట్లాంటిది జరగలేదు, కావాలంటే మరి ఆధారాలు తీసుకొచ్చి చూపించండి. అసలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్. ఇదిగో ఇట్లా మాట్లాడినందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రాలేదంటూ కేటీఆర్ని విమర్శిస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవన్నీ నిరాధార ఆరోపణలు చెప్పారు వెంకటరెడ్డి. ఇక మరికొద్దిసేపట్లోనే మనం చూస్తున్నాం, అందరూ సీఎల్పీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని ఒక హోటల్లో ఈ సమావేశం జరగబోతోంది. రైట్, ఇక మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు హోటల్ నుంచి. అశోక్, స్టార్ట్ అయిందా సమావేశం? ఎవరెవరు వస్తున్నారు? ఏంటి ప్రధాన ఎజెండా దీనికి సంబంధించి? అండ్ తర్వాత కోమటిరెడ్డి కూడా ఇంతకుముందు కేటీఆర్కి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్ పృథ్వీ, మరికొద్ది సేపట్లోనే ఈ సీఎల్పీ సమావేశం స్టార్ట్ కానుంది. ఒక కట్టసి సీఎల్పీ మీటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం సీఎల్పీ మీటింగ్ ఎలాగైతే కొత్త పీసీసీని ఎన్నుకుంటారో ఆయనకు సన్మానిస్తూ ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. సో అందులో భాగంగానే ఒక కట్టసి మీటింగ్ అయితే ఈరోజు జరుగుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెకండ్ టైం జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి సంబంధించి అనేక అప్డేట్స్ అయితే మనకు అందుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే లోపల కొద్దిసేపటి తర్వాత సీఎం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. టైట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే సీఎల్పీ మీటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే పూర్తిగా అనేక ఎజెండా అయితే కనిపిస్తుంది. సన్మానానికి సంబంధించినటువంటి ఇష్యూ అయినప్పటికీ కూడా కేవలం మహేష్ కుమార్ గౌడ్ని సన్మానించడమని కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా విజయం సాధించాలి అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఒక కసరత్తు జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే భవిష్యత్తులో ఏదైతే ఈ పార్టీలకు సంబంధించిన దానిపైన, బీఆర్ఎస్కి సంబంధించిన దానిపైన కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించిన దానిపైన ఏ విధంగా అయితే కౌంటర్స్ వస్తున్నాయో దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం అనేక
అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు కూడా అది ప్రజల్లోకి వెళ్ళట్లేదు అన్న భావన కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణుల్లో కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రచారం ఏ విధంగా కల్పించుకోవాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశించే అవకాశం కనిపిస్తుంది. ఇంతవరకు కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అటు పాలన పైన ఇటు ప్రభుత్వం పార్టీ పైన పూర్తి స్థాయిలో పనిచేసినప్పుడు కూడా ఇప్పుడు కేవలం ప్రభుత్వం పైన ఆయన పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక కొత్త బాస్ వచ్చాడు మహేష్ గౌడ్ కూడా. సో ఆయన కూడా ఏ విధంగా పనిచేస్తారో, ఏ విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారో మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక వైపు ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా కేటీఆర్ చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో, హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వాటికి కౌంటర్ ఇస్తూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఏదైతే కేటీఆర్ మాట్లాడిన నేపథ్యం చూసామో దానికి కౌంటర్గా ఆయన కూడా మాట్లాడిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో సవాల్కి స్వీకరించడానికి రెడీగా ఉండాలని చెప్పి, ప్రభుత్వం మీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు ఉంటే దాని గురించి మాట్లాడాలి, కానీ అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని చెప్పి కూడా అటు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే ఇటు సీఎం కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు సీఎం కూడా ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో సిఎల్పి మీటింగ్ కటసి మీటింగ్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం పైన అటు పార్టీకి సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, అలాగే అటు వస్తున్నటువంటి కౌంటర్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో ఒక కసరత్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు. రైట్ అశోక్. ఇక సిఎల్పి భేటీ మొదలు కాబోతోంది మరికొద్ది సేపట్లో. దీనికి సంబంధించి ఇంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేటీఆర్పై విమర్శలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా మీడియాతో మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. టెండర్లు పిలిచింది 3,516 కోట్లు అయితే నువ్వు 4-8 ఎట్టి చెప్తున్నావు, దానికి సంబంధించి చెప్పంటున్నావు మా మంత్రి గారు, మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ 4-8లకు అసలు మేము పెట్టిందే గింత దానికి ఎందుకు దానికి సంబంధం చెప్తలేదు అనేది మా ఆలోచన, మా ఆరోపణ.